హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాబోయే ఒక 6 నెలల కాలం పాటు సుప్రీంకోర్టు పనితీరు ఎలా ఉండబోతుంది అంటే కొంచెం డిఫరెంట్గా గవర్నమెంట్ ఆడుతున్నటువంటి ఆటలకు అనుగుణంగా కాకుండా సుప్రీంకోర్టుగా సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది అనే ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిజిగ్నేట్ బిఆర్ గవై గారు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో బిఆర్ గవై గారు గోయింగ్ టు బి ద ఫస్ట్ బుద్ధిస్ట్ సీజే ఫర్ ద ఇండిపెండెంట్ ఇండియా. ఎందుకంటే బిఆర్ గవాయ్ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ గవాయ్ గారు అంబేద్కర్ గారితో బుద్ధిజం పుచ్చుకున్నారు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారితో కలిసి అప్పటి నుంచి బుద్ధిజాన్ని ఫాలో అవుతుంటూ వస్తున్నటువంటి గవాయ్ గారి ఫ్యామిలీ. సో అల్టిమేట్గా గవాయ్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా. సో గవాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. 6 నెలల టెన్యూర్ ఉంది. ఈ 6 నెలల టెన్యూర్లో ఆయన పనితీరు ఎలా ఉండబోతుంది అనేసి 2-3 స్టేట్మెంట్స్తో మాత్రం చెప్పేసే ప్రయత్నం అయితే చేశారు. ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం, నాట్ పార్లమెంట్ నాట్ జ్యుడిషియరీ అని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ హోదాలో దేశంలో అత్యున్నతమైన 2వ పొజిషన్లో కూర్చున్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుని తోలనాడుతున్న విధానం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా ఆర్టికల్ 142ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బీజేపీకి కంటగింపుగా మారిన క్రమంలో బీజేపీ డైజెస్ట్ చేసుకోలేక సుప్రీంకోర్టు మీద దాడికి సాక్షాత్తు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి పూనుకోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా బీజేపీ యొక్క కడుపు మంట ఏదైతే ఉందో రాజ్యాంగం పట్ల, జ్యుడిషియరీ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అది క్లియర్గా బయటపెట్టే ప్రయత్నం చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం, నాట్ పార్లమెంట్ అని చెప్పారు. నాట్ పార్లమెంట్ అని చెప్పేదాని వెనక రీజన్ ఏంటంటే ధన్కర్ గారు టైం వచ్చినప్పుడల్లా మైక్ దొరికిన ప్రతిసారి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే పార్లమెంట్ సుప్రీం, పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. చేసిన చట్టం కరెక్టా కాదా, రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ఆ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద లా ఎనాక్టెడ్ బై ది లెజిస్లేచర్ని డిసైడ్ చేయాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు. అదే జరిగింది. అదే గవాయ్ గారు చెప్పారు. సుప్రీంకోర్టుకి భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం, నాట్ పార్లమెంట్ నాట్ జ్యుడిషియరీ కూడా కాదు. జ్యుడిషియరీ కూడా కాన్స్టిట్యూషన్ని దాటి పనిచేయకూడదు. జ్యుడిషియరీ ఇచ్చే ప్రతి జడ్జిమెంట్ కాన్స్టిట్యూషనల్ బౌండరీకి లోబడి మాత్రమే ఇవ్వాలి. అందుకని ఈ మాట చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ గవాయ్ గారు మాట్లాడితే ఇంకో మాట చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీం అనే ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ద బెస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్తో కూడుకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో కేశవానంద భారతి అనే ఒక జడ్జిమెంట్ని కేసుని డెలివర్ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ క్లియర్గా చెప్పింది కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం ఇన్ ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్లో దేర్ ఆర్ సర్టెన్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ వెరీ బేసిక్ ఇన్ నేచర్. సో కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ చేసేటువంటి ఏ చట్టం అన్నా లేకపోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలు చేసేటువంటి ఏ చట్టం అన్నా దట్ షుడ్ నాట్ వైలేట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారన్నమాట. సో ఇన్ దట్ సెన్స్ అకార్డింగ్ టు కేశవానంద భారతి కేస్ ఆల్సో సుప్రీం డాక్యుమెంట్ ఆఫ్ ద కంట్రీగా మనం చూడాల్సి వస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చూడాలని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ గవాయ్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే నాకు పొలిటికల్గా ఎలాంటి యాంబిషన్స్ ఎందుకు అడిగారంటే పోస్ట్ రిటైర్మెంట్ పొలిటికల్గా ఎలాంటి పొజిషన్స్ మీరు ఆశిస్తున్నారా అని ఇష్టాగోష్ఠితో రిపోర్టర్స్ అడిగిన క్రమంలో చెప్పింది. నాకు పొలిటికల్గా ఎలాంటి యాంబిషన్స్ లేవు. పొలిటికల్ పొజిషన్స్ ఇచ్చినా నేను తీసుకుని నాకు అంత అవసరం లేదు. ఉన్న జ్యుడిషియరీ అయిపోయిన తర్వాత నేను జ్యుడిషియరీతోనే ఆపేస్తా. ఇంకోటి రాజ్యాంగబద్ధంగా మనకు ప్రోటోకాల్ పరంగా చూసుకున్నట్లయితే గవర్నర్ కానీ లేకపోతే రాజ్యసభ ఎంపీ ఇప్పటివరకు రిటైర్ అయిపోయినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలకి లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి బీజేపీ ఎరవేస్తున్నటువంటి పదవులు ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి ఫేవర్డ్ జడ్జిమెంట్స్ తీసుకొని రాజ్యసభ ఎంపీను రాష్ట్రానికి గవర్నర్గాను పంపే ప్రయత్నం చేస్తుంది కదా. సో రాజ్యసభ ఎంపీ కానివ్వండి, కేంద్ర మంత్రి కానివ్వండి, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అవ్వనివ్వండి, ఇవన్నీ ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే దేశానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే చాలా చిన్న స్థాయి పదవులు. కాబట్టి నాకు అలాంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క పదవి కంటే చిన్న పదవి ఏది వచ్చినా నాకు అవసరం లేదు. అండ్ పొలిటికల్గా పోస్ట్ రిటైర్మెంట్ వచ్చే పదవులకి వాటి మీద నాకు ఇష్టమే లేదని చాలా క్లియర్గా చెప్పారు. దీని వెనకాల చాలా బలమైన సిగ్నల్, చాలా బలమైన మెసేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరీ ముఖ్యంగా బీజేపీకి పంపే ప్రయత్నం చేశారు. నేను దేశానికి సంబంధించి చీఫ్ జస్టిస్గా సీట్లో కూర్చున్న తర్వాత 6 నెలల టెన్యూర్ ఏదైతే ఉందో ఈ 6 నెలల టెన్యూర్లో దేశానికి సంబంధించి కీలకమైన కేసులు వచ్చినప్పుడు పదవులు వెరేసి
పోస్ట్ రిటైర్మెంట్ పదవులు ఏరేసి జడ్జిమెంట్లు ఫేవర్గా తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ఏమైనా చేసే ఆలోచన బీజేపీ వాళ్ళకి ఎవరికన్నా, ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరికన్నా ఉంటే మానుకోండి అని ఇండైరెక్ట్ మెసేజ్ పంపే ప్రయత్నం అయితే బీఆర్ గవాయ్ గారు చాలా క్లియర్గా చేశారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఒక్క మాట ఆయన ఇంకోటి చెప్పింది ఏంటంటే, సీజీఐ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఉన్నటువంటి సీజీఐ లేకపోతే కొద్దిమంది జడ్జిలు గవర్నమెంట్కి అనుకూలంగా మారుతున్న విధానం ఏదైతే ఉందో దాని మీద ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇతర జడ్జిల అంశానికి వచ్చేసరికి నేను క్లియర్గా ఆ అంశాల మీద నేనేం మాట్లాడలేను, నా గురించి అడిగితే చెప్తానని చెప్పి ఆయన ఈ వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. పోస్ట్ రిటైర్మెంట్ పదవులు నాకు ఏది అవసరం లేదు, అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన తర్వాత అంతకంటే ప్రోటోకాల్ కంటే చిన్న పదవులు అంతకంటే అవసరం లేదు, అండ్ నాకు ఏ పదవి పోస్ట్ రిటైర్మెంట్ వచ్చేటువంటి ఏ పదవి కూడా నాకు అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీం అని చెప్పే మాట చెప్పారో ఇది ఒక జగదీప్ ధన్కర్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి మాట ఏం కాదు. ఆ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ ఒకడు ఉన్నాడు, అతను నిషికాంత్ దూబే, జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎంపీ అతను. సో అతను సుప్రీంకోర్టుని తులనాన్ని విధానం ఏదైతే ఉందో రకరకాలుగా సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ పిల్లర్ సుప్రీంకోర్టు జ్యుడిషియరీని చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా, టెర్రరిస్టులకు ఊతమిచ్చేలా లేకపోతే వేర్పాటువాదులకు ఊతమిచ్చేలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయనేసి సుప్రీంకోర్టుని చాలా డిమేన్ చేసిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటలు ఏవైనా ఇలాంటి మాటలు ఎవరి దగ్గర నుంచి వినిపించినా కానీ అవి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది అనేసి ఒక క్లియర్ కట్ వార్నింగ్ అనుకోండి, మెసేజ్ అవనివ్వండి, ఇది బీజేపీ లీడర్షిప్కి అయితే పంపే ప్రయత్నం చాలా క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత రీసెంట్గా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి వర్మకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి డబ్బుల అంశం అవ్వనివ్వండి, లేకపోతే అలహాబాద్ హైకోర్టు జడ్జి మతపరమైన వ్యాఖ్యలు చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగిన ప్రయత్నంలో ఒక జడ్జి ఏం మాట్లాడుతున్నారు, ఏ పొజిషన్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, ఏ పొజిషన్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేసి అలహాబాద్ హైకోర్టు జడ్జికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. విఘ్నత ఇండివిజువల్గా జడ్జికి ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బుల అంశానికి వచ్చేసరికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 2003 లేకపోతే 2005 నుంచి ఆయన బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ రోజుకి ప్రతి సంవత్సరం నాకు సంబంధించినటువంటి ఆస్తులు రాష్ట్ర హైకోర్టులో చేసినప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినప్పుడు సుప్రీంకోర్టు సీజేకి ఎవ్రీ ఇయర్ నా ఆస్తుల వివరాలు అయితే సుప్రీంకోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది. సో అక్రమ ఆస్తుల గురించి నా దగ్గర లేవు కాబట్టి వాటి గురించి నేనేం కామెంట్ చేయలేను. బట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళు ఏం చేసినా చాలా జాగ్రత్తగా, చాలా రేషనల్గా, అది ఎగ్జాంపులరీగా ఉండేలా చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ రాబోయే 6 నెలల కాలంలో సుప్రీంకోర్టులో బీజేపీ ఆటలు సాగవు అనేది మాత్రం చాలా క్లియర్గా, అంటే సీజీఐని ఇన్ఫ్లుయెన్స్ చేయించి బీజేపీకి అనుకూలమైన జడ్జిమెంట్లు వస్తాయని ఆశించడం మాత్రం కొంచెం అత్యాశ అవుతుందండి. ఎందుకంటే ఇతని బ్యాక్డ్రాప్ చూసుకున్నా, ఇప్పుడు వరకు ఇతని ట్రాక్ రికార్డ్ చూసుకున్నా, అతి కొద్ది మంది జడ్జిలు హైకోర్టు న్యాయమూర్తి అయిన దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్నంత వరకు ప్రతి సంవత్సరం అతనికి సంబంధించినటువంటి ఆస్తులు చాలా క్లియర్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సమర్పించిన విధానం ఏదైతే ఉందో ఇందులో అది ఒక్కటి ఇతనిలో ఉన్నటువంటి నిజాయితీని అయితే తెలిపే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తూ ఉంది. సో చూడాలి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో బీజేపీకి ఎలాంటి అంశాల్లో ఎలాంటి చీవాట్లు పడతాయని చూడాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు నోరు అదుపులో ఉండదు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, డెమోక్రసీలో సుప్రీంకోర్టు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్. సో డెమోక్రసీ ప్రాపర్గా ఫంక్షన్ చేయకుండా అడ్డదారిలో ఎటుబడితే అటు వెళ్తూ ఉంటే సుప్రీంకోర్టు కామ్గా ఒక మూలను కూర్చొని చూస్తూ ఉండదు. డెమోక్రటిక్ సెటప్లో జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ పిల్లర్ కాబట్టి డెమోక్రసీకి ఖచ్చితంగా సుప్రీంకోర్టు తన విధుల్ని చాలా క్లియర్గా నిర్వర్తిస్తుంది. ఆ బాధ్యత కూడా రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని బీజేపీ వాళ్ళకి మింగుడు పడని స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. చూడాలి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు మీద ఈ బీజేపీ వాళ్ళు ఎంత విర్రవీగుతారనేది. థ్యాంక్ యూ.